హలో ఎవ్రీవన్, మనము ఈపీఎఫ్ఓ అప్డేట్ అని మళ్ళీ వెంటనే మీకు అందిస్తున్నాను. ఇది ఇప్పుడే వచ్చిన వార్త ఏంటంటే, రేపు ఉద్యోగుల ఖాతాల్లోకి 2,400 కోట్లు అన్నమాట. అంటే రేపు ఈ రోజు వచ్చేసి 18th కదా, రేపు 19th రోజు ఆ ఎవరికైతే పిఎఫ్ డబ్బులు తీసుకోవాలి అనుకునే వాళ్ళకైనా అయి ఉండొచ్చు, వాళ్ళు చెక్ చేసుకునే వాళ్ళకి కూడా ఇప్పుడు మనకు ఇచ్చిన అప్డేట్ ఏంటంటే 2,400 కోట్లు ఎవరెవరికి లాభం అందుతుంది అనే దాని గురించి ఈరోజు వీడియో. అంటే పిఎఫ్ తీసుకోవాలి, మనము మన ఖాతాల్లోకి జమ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం రేపు రిలీజ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గారీ యోజన కింద జూన్ 19న 2,400 కోట్ల నిధులను ఈపీఎఫ్ పంపిణీ చేయనుంది. దేశవ్యాప్తంగా 200 కేంద్రాల్లో జరిగే ఈ కార్యక్రమంలో కొత్త ఉద్యోగులు నియామక పత్రాలు అందిస్తారు. ఈ పథకం ద్వారా కొత్తగా చేరే వారికి 15,000 వరకు అంటే యజమానులకు సబ్సిడీలు ఇస్తూ మొత్తము 3.5 కోట్ల ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలో నిరుద్యోగ సమస్యను అరికట్టడానికి, యువతకు వ్యవస్థీకృత రంగంలో ఉపాధి అవకాశాలు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గారీ యోజన. అంటే ఇది కీలకమైన మైలురాయికి చేరుకున్నదనే చెప్పొచ్చు. అంటే రేపు 19న ఈ పథకం కింద ఏకంగా 2.400 అంటే కోట్ల భారీ నిధుల పంపిణీకి ఉద్యోగుల భవిష్య నిధి సర్వం సిద్ధం చేసింది. కేవలం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న 200 ప్రధాన పారిశ్రామిక హబ్లలో ఏకకాలంలో ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఉద్యోగ మార్కెట్ ను పరుగులు పెట్టించడమే కాకుండా కొత్తగా చేరే యువతకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ముందడుగు వేసింది. ఇక ఎవరికి ఎంత లాభం అంటే, నేరుగా అకౌంట్లోకి సొమ్ము. ఈ పథకం రూపకల్పన వెనుక ఒక స్పష్టమైన వ్యూహం ఉంది. మొదటిసారిగా ఉద్యోగంలో చేరే యువతకు గరిష్టంగా 15,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం లభిస్తుంది. ఈ డబ్బును ఈపీఎఫ్ఓను నేరుగా లబ్ధిదారుల ఆధార్ అనుసంధాన బ్యాంక్ ఖాతాల్లోకి డెబిట్ ద్వారా జమ చేస్తుంది. కేవలం ఉద్యోగులకే కాదు, కొత్తగా ఉద్యోగ అవకాశాలు సృష్టించే కంపెనీలకు కూడా కేంద్రం నెలవారీగా 3,000 వరకు రాయితీ ఇస్తోంది. ముఖ్యంగా ఉపాధి ఎక్కువగా లభించే ఉత్పాదక రంగానికి ఈ ప్రయోజనాలను 4 ఏళ్ల పాటు, ఇతర రంగాలకు 2 ఏళ్ల పాటు వర్తింపజేయనున్నారు. ఇక మార్కెట్ విశ్లేషకులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ప్రముఖ లేబర్ ఎకనామిస్ట్ ఒకరు దీనిపై స్పందిస్తూ, భారత్ లాంటి దేశంలో కేవలం ఉద్యోగులను కల్పించడమే కాదు, వాటిని ఫార్మల్ సెక్టార్ పరిధిలోకి తీసుకురావడం చాలా ముఖ్యం. ఇక ఈపీఎఫ్ఓ ద్వారా ఇచ్చే ఇన్సెంటివ్స్ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, కొత్త కార్మికులకు పిఎఫ్ పరిధిలోకి చేర్చడానికి బాగా ఉపయోగపడతాయని విశ్లేషించారనమాట. ఇక కేంద్ర స్థాయి అంటే క్షేత్రస్థాయిలో ఉపాధి పండుగ ఏంటి అని అంటే, ఈ విడత నిధుల పెంపనీలో మహారాష్ట్రలోని నాగ్పూర్, చంద్రపూర్ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రాంతీయ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. నాగ్పూర్ లోని నందన్వన్ లో ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యక్రమంలో జరిగే కార్యక్రమానికి జిల్లా గార్డియన్ మినిస్టర్ చంద్రశేఖర్ జవాన్ కూలేతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. అటు చంద్రపూర్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ జరిగే ఈవెంట్ లో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ వేదికపై కేవలం నిధులు విడుదల మాత్రమే కాకుండా, కొత్తగా ఎంపికైన యువతకు కంపెనీల ప్రతినిధులు అధికారికంగా అపాయింట్మెంట్ లెటర్లను కూడా అందజేయనున్నారు. ఇక లక్ష్యం ఏంటంటే 3.5 కోట్ల ఉద్యోగాలు. సీఎం ప్యాకేజీలో భాగంగా వచ్చిన ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా మొత్తము 3.5 కోట్ల కొత్త ఉద్యోగాలకు సృష్టిని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో దాదాపు 1.92 కోట్ల మంది మొదటిసారి శ్రమశక్తిలోకి అడుగుపెట్టే యువత ఉంటారని అంచనా. నిపుణుల అభిప్రాయం ప్రకారము కార్పొరేట్ కంపెనీలకు కొత్త ఉద్యోగులను తీసుకునేటప్పుడు అయ్యే అదనపు ఖర్చు భారాన్ని ఈ పథకం తగ్గిస్తుంది. దీనివల్ల కంపెనీలు మరింత ధైర్యంగా నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. దేశ ఆర్థిక వృద్ధి రేటును స్థిరంగా ఉంచడానికి మరియు యువతకు దీర్ఘకాలిక ఉపాధి భద్రత కల్పించడానికి ఇటువంటి పథకాలు విజయవంతమైన
అమలు ఎంతో కీలకం కానుంది. ఇది అన్నమాట దీనికి సంబంధించిన విషయము, పిఎఫ్ సంబంధించిన విషయము.